వికలాంగులకు పొదుపు సంఘాలు ప్రతి గ్రామం నుంచి తీసుకోవచ్చు. వికలాంగులు స్వయం ఉపాధి కోసం పొదుపు సంఘాలు ఏర్పాటు చేసుకొని స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఇది చాలా మంచి అవకాశం. మన బ్యాంకులో ఎంత లోన్ ఇస్తారు, ఎవరి ద్వారా అప్రోచ్ అవ్వాలి, అసలు ఎంత కట్టాలి, స్టార్టింగ్లో ఎంత ఇస్తారు, అన్ని విషయాలు ఈ వీడియోలో చెప్తాను, వినండి. ఎంతమంది సభ్యులు ఉండాలి, ఎంతమంది టీమ్గా ఉండాలి, అవి కూడా చెప్తాను, వినండి, చివరి దాకా చూడండి. ఆసరా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు చూస్తే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ప్రతి వీడియో మంచి కోసమే అందిస్తాను. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి, షేర్ చేయండి వీడియోస్. తెలంగాణలో వికలాంగులకు స్వయం ఉపాధి కోసం పొదుపు సంఘాలు ఏర్పాటు చేసుకొని బ్యాంకులో లోన్స్ ఇవ్వటం జరుగుతుంది. ఈ పొదుపు సంఘాల్లో జాయిన్ అవ్వాలంటే మీ గ్రామంలో ఉన్న గ్రామ దీపికను కలుసుకొని ఒక 5గురు అయినా, ఒక 8 మంది అయినా, 10 మంది అయినా జాయిన్ అయ్యి ఒక టీం లెక్క ఏర్పాటయ్యి మీ దగ్గరలో ఉన్న బ్యాంకు దగ్గరికి వెళ్ళిన తర్వాత గ్రామ దీపిక అప్పుడు మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ తీసుకొని కలెక్ట్ చేసుకొని అందరికీ అక్కడ ఉన్న బ్యాంకు మేనేజర్తో మాట్లాడి లోన్స్ కావాలని పొదుపు సంఘాలు కొత్తగా ఏర్పాటు చేస్తున్నానని చెప్పిన తర్వాత జాయింట్ అకౌంట్ తీపించుకొని అప్పటి నుంచి మీరు ప్రతి నెల కొంత అమౌంట్ జమ చేసి ఆ అకౌంట్లో వేసిన తర్వాత గ్రామ దీపిక కొన్ని రోజులు టైం పెట్టిన తర్వాత మీకు కొత్త వాళ్లకు అమౌంట్ ఇప్పించటం జరుగుతుంది. వికలాంగుల కొత్త సంఘాలకు మాత్రం కొన్ని బ్యాంకులు మాత్రం ఒక 3 నెలలకు ఇస్తుంది, కొన్ని బ్యాంకులు అయితే 6 నెలలకు ఇస్తుంది కొత్త వాళ్ళకైతే. అది కూడా గ్రామ దీపిక మాట్లాడే తీరు బట్టి ఉంటుంది. బ్యాంకులో మాత్రం స్టార్టింగ్లో పొదుపు సంఘాలకు మాత్రం 50,000 నుంచి ₹1,00,000 ఇవ్వటం జరుగుతుంది. అది కూడా కొత్త వాళ్ళకు. అది కూడా త్వరగా తీర్చుకుంటే ఎక్కువ అమౌంట్ జమ చేసి ఇస్తుంది బ్యాంకు వాళ్ళు మాత్రం. వికలాంగులకు పొదుపు సంఘాలు ఉన్న వాళ్ళకు ఇలా అమౌంట్ వికలాంగులకు ఇవ్వటం కూడా చాలా మంచి విషయం. ఇలా పొదుపు సంఘాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళు కూడా ఒక టీం లెక్క ఏర్పాటు చేసుకొని అమౌంట్ జమ చేస్తూ సమాజంలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ అభివృద్ధిలో ముందుకు వెళ్తారు. బ్యాంకులో కూడా వాళ్లకు లోన్స్ కూడా త్వరగా ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే త్వరగా ఇస్తూ త్వరగా క్లోజ్ చేస్తూ అమౌంట్ పొదుపు సంఘాల్లో టైంకి టైం కడుతూ ఉంటే బ్యాంకులో కూడా నమ్మకం ఉంటుంది వాళ్ళపైన, వీళ్ళు చాలా బాగా కడుతున్నారని. ఒకవేళ మీరు తీసుకునే బ్యాంకులో మాత్రం ఎవరిదైనా ఖాతా బుక్ లేకపోతే దాంట్లో ఖాతా బుక్ తీసుకోండి, తీసుకొని అందరూ జాయిన్ అవ్వండి. మీకు దగ్గరలో ఉన్న బ్యాంకులోనే తీసుకోండి లోన్స్ పొదుపు సంఘాల్లో. ఈ పొదుపు సంఘాల్లో జాయిన్ అవ్వాలంటే 18 సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళు ఉండాలి, అబ్బాయిలైనా అమ్మాయిలైనా, అయితేనే తీసుకుంటారు పొదుపు సంఘాల్లో. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను, ఉంటాను ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఛానల్, ఆసరా ఛానల్.